ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయం. వినండి. ఆధ్యాత్మిక పతనం నైతిక పతనానికి దారితీస్తుంది. బెన్యామీను గోత్రంలో జరగకూడని అత్యాచారాలు జరిగాయి. జాతీయంగా ఇశ్రాయేలీయులు ఎంతో నష్టపోయారు. 19, 20, 21 అధ్యాయాల్లో అంతా విషాదగాథే. ఒక లేవీయుడు ఎఫ్రాయిము మన్య ప్రదేశంలో ఉత్తరాన నివసిస్తున్నాడు. అతడు యూదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనతో తెచ్చుకున్నాడు. ఆమె అతని ఉపపత్ని. ఈ విధంగా ఉపపత్నులను పెట్టుకోవడం దేవునికి సుతరాము ఇష్టం లేదు. అది అవినీతి. అసలైన భార్యకు ఉన్న మర్యాద, ఘనత ఉపపత్నికి ఉండవు. ఈ లేవీయుడి ఉపపత్ని అతణ్ణి విడిచి మరొకరితో వ్యభిచరించి తన పుట్టింటికి బెత్లెహేముకు వెళ్ళిపోయింది. అక్కడే 4 నెలలున్నది. తాను లేవీయుడై ఉండి ఉపపత్నిని తెచ్చుకొని కాపురం వెలగబెట్టాడు. ఆమె చెడు పని చేసి పుట్టింటికి పారిపోయింది. ఆమెను తిరిగి తెచ్చుకుందామని మామగారి దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజులుండి తన ఉపపత్నిని తీసుకొని ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నాడు. గిబియా వరకు వచ్చాడు. అది బెన్యామీనీయుల పట్టణం. అప్పటికే పొద్దుగుంకింది. ఎక్కడ ఆ రాత్రి బస చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక వృద్ధుడు ఈ లేవీయుడి దగ్గరికి వచ్చాడు. అతడు ఎఫ్రాయిము మన్యం నుండి వలస వచ్చినవాడు. మా ఇంటికి రా, ఆతిథ్యమిస్తాను అన్నాడా వృద్ధుడు. ఆ రాత్రి లేవీయుడు, అతని ఉపపత్ని వృద్ధుని గృహంలో ఉన్నారు. ఆ ఊళ్ళో కొందరు పోకిరిగాండ్లు వచ్చి ఆ ఇంటి మీద పడ్డారు. 22వ వచనం, నీ ఇంటికి వచ్చిన మనిషిని బయటికి తీసుకురా, మాకు అతణ్ణి అప్పగించు అన్నారు. వీరు సొదొమ గొమొర్రా పాపానికి అలవాటు పడ్డ మనుషులు. వృద్ధుడు వారిని బ్రతిమలాడాడు. ఆ నీచమైన పని చెయ్యొద్దు అని వేడుకున్నాడు. అతనికి బదులు అతని ఉపపత్నిని మూక ఉమ్మడిగా కూడి ఆమెను చంపేశారు. లేవీయుడు ఆమె శవాన్ని 12 ముక్కలుగా తెగనరికి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ఖండాలను పంపాడు. 30వ వచనం, ఇంత నీచకార్యం ఎన్నడూ కని విని ఎరుగము అని అందరూ చెప్పుకున్నారు. వృద్ధుడు తన అతిథిని కాపాడడానికి అతని ఉపపత్నిని ఆ గుంపుకు అప్పగించడం మహాదారుణం. ఆ ముసలివాని కూతురు లేవీయుని ఉపపత్ని. వీరిద్దరూ పాడైపోయినా అతిథిని కాపాడాలి అని ఆ వృద్ధుడు ఇంత పని చేశాడు. వారిద్దరూ పిరికివారు. వచ్చిన పోకిరి మూకతో పోరాడే ధైర్యం లేక ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన వారయ్యారు. నైతిక ప్రమాణాలను ఎట్టి పరిస్థితిలోనూ భంగం చేయకూడదు. 29వ వచనం, ఈ వార్త దేశం నలువైపులకు ప్రసరించింది. తన ఉపపత్ని మరణానికి లేవీయుడే బాధ్యుడు. 1 సమూయేలు 11వ అధ్యాయం 7వ వచనంలో సౌలు ఏం చేశాడు? కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతో సమూయేలుతో చేరనివాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేస్తాను అని వర్తమానం పంపాడు. ఈ ఉపపత్ని హత్య ఎలాంటిది? ఇది అసభ్యం, పాపం, నీచం. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఇశ్రాయేలు జాతి కలవరంలో ఉంది. మతభ్రష్టత్వం, ఆ తరువాత నైతిక పతనం, దాని తరువాత రాజకీయ కలవరం. లేవీయుడు తన ఉపపత్నికి జరిగిందంతా మిస్పా సమావేశంలో అందరి ఎదట బహిరంగంగా సాక్ష్యమిచ్చాడు. గిబియాలో తనకు సంభవించిన ఘోరమైన విపత్తును వారందరికీ వివరించి చెప్పాడు. అప్పుడందరూ ఏకగ్రీవంగా అన్నారు, గిబియాకు తగిన శాస్తి చెయ్యాలి. మనమంతా ఏకీభవించి గిబియాను ముట్టడిద్దాము, వారికి బుద్ధి చెపుదాము. ఈ ఘోర కార్యానికి కారకులను మాకు అప్పగించమంటే వారు అందుకు ఒప్పుకోలేదు. బెన్యామీనీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు.
బెన్యామీనీయులు ఇశ్రాయేలీయుల్లో 22,000 మందిని నేలకూల్చారు. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకొని మళ్లీ యుద్ధపంక్తిగా తీరి నిలిచారు. దేవుడు వారిని యుద్ధానికి ప్రోత్సహించి బలపరిచాడు. రెండో రోజున వారు బెన్యామీనీయులతో హోరాహోరీగా పోరాడారు. ఈసారి కూడా బెన్యామీనీయులు 18,000 మంది ఇశ్రాయేలీయులను నేలకూల్చారు. ఇశ్రాయేలీయులు బేతేలులో యెహోవా సన్నిధిలో సాయంకాలం వరకు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు యెహోవా మందసము బేతేలులోనే ఉంది. ఫీనెహాసు మందసము ఎదుట నిలిచి ఉండగా ఇశ్రాయేలీయులు దేవుని వద్ద విచారణ చేశారు. రేపు నీ చేతికి వారిని అప్పగిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టారు. బెన్యామీనీయులైతే తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా తారసిల్లారు. ఘోర యుద్ధం జరిగింది. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించాడు. బెన్యామీనీయులలో 25,100 మంది హతమయ్యారు. 36వ వచనం. బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని ఒప్పుకున్నారు. మాటుగాండ్లు త్వరపడి గిబియాలో చొరబడి పట్టణంలోని వారిని హతం చేశారు. పొగ గొప్ప మేఘంలాగా పైకి లేచింది. అది మాటుగాండ్ర సంకేతం. బెన్యామీనీయులు పారిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులు వారిని తరిమి కొట్టారు. బెన్యామీనీయులలో 25,000 మంది పరాక్రమవంతులు హతమయ్యారు. మరో విడత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వచ్చిపడి పట్టణాలన్నిటినీ హతం చేశారు. వాటిని అగ్నితో కాల్చివేశారు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులపై కఠిన చర్య తీసుకున్నారు. బెన్యామీనీయులకు గొప్ప సైన్యం ఉన్నది. అయితే ఇశ్రాయేలీయులే గెలిచారు. బెన్యామీనీయులు చిట్టచివరికి ఘోర పరాజయం చవిచూచారు. దేవుడు బెన్యామీనీయుల అవినీతిని ఈ విధంగా శిక్షించాడు. బెన్యామీను గోత్రం నైతికంగా హీనస్థితికి దిగజారిపోయింది. మీకు జ్ఞాపకముందా? యాకోబు కనిష్టపుత్రుడు బెన్యామీను. అతని కోసం యూదా తన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే రానురాను బెన్యామీను గోత్రంలో అవినీతి, దుండగం, దౌర్జన్యం ఎక్కువైపోయాయి. రాజకీయంగా వారిలో అరాచకం చెలరేగింది. దేవాలయంలో ఆరాధన ప్రమాణాలు పడిపోయాయి. కుటుంబాల నైతిక ప్రమాణాలు అడుగంటిపోయాయి. చివరికి అంతా అరాచకమైపోయింది. న్యాయాధిపతుల గ్రంథం చిట్టచివరికి వచ్చాము. 21వ అధ్యాయంతో ఈ గ్రంథం సమాప్తమవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం సంగతి మరోసారి చూడండి. ఈ ఘోర యుద్ధంలో బెన్యామీనీయులు అధిక సంఖ్యలో నశించారు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. అతడు బెన్యామీను గోత్రికుడు. ఎస్తేరు రాణి బెన్యామీను గోత్రం నుండే వచ్చింది. అపొస్తలుడైన పౌలు కూడా ఈ గోత్రం నుంచే వచ్చాడు. ఈ అధ్యాయంలోని సంఘటనలు ఇంత దూరం రావలసినవి కాదు. గిబియాలోనే స్థానికంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే సరిపోయేది. తమ దుర్మార్గాన్ని సమర్థించుకోవడం కోసం యుద్ధం చేశారు. దానివలన ఎంతో జన నష్టం. చిన్న సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే అప్పటికప్పుడే పరిష్కరించాలి గాని వాటిని ఈ విధంగా పొడిగించకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చేయిజారిపోనివ్వకూడదు. ఈ అధ్యాయంలో మరో వాస్తవాన్ని గుర్తించండి. మొదటిసారి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇలాంటి సంఘటనే యెహోషువ కాలంలో హాయిలో జరిగింది. వీరు కూడా యెహోషువ పద్ధతినే అనుసరించారు. మాటుగాండ్రను పెట్టారు. అంత మాత్రాన జయం కలగదు. కాని వారి విజయ రహస్యం ఇదే: యెహోవా వారికి తోడై ఉన్నాడు. విజయం ఆయనే వాగ్దానం చేశాడు. 20వ అధ్యాయంలో యెహోవా మందసం పేర్కొనబడింది. ఇది నిబంధన మందసం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ మాత్రమే యెహోవా మందసం పేర్కొనబడడం విశేషం. బేతేలులో మందసం ఉంది. అక్కడ ప్రధాన యాజకుడు ఫీనెహాసు. భక్తి ప్రజలలో క్షీణించిన సూచన కనపడుతోంది.
అందుకే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకున్నాడు. శ్రోతలు, రండి 21వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. బెన్యామీను గోత్రం చాలా వరకు హతమైపోయింది. సంతాపం వెలిబుచ్చబడింది. జాతీయ భ్రష్టత్వం దేవుని దృష్టిలో ఎంతో హేయమైనదిగా పరిగణించబడింది. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. పునాదులు పాడైపోతూ ఉంటే కొద్దిమంది నీతిమంతులు బాధపడుతూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు లోక పరిస్థితులు రానురాను మరీ అధ్వాన్నమైపోతున్నాయి. శ్రోతలు, ఈ అధ్యాయంలోని వివరాలు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో ప్రమాణం చేసుకున్నారు. తమలో ఎవడూ తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇవ్వకూడదు. ప్రజలు బేతేలుకు వచ్చి సాయంకాలం వరకు కూర్చున్నారు. బహుగా ఏడ్చారు. అన్నారు, యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక్క గోత్రం లేదు. ఇది ఇశ్రాయేలుకు ఎందుకు సంభవించింది? మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠము నిర్మించి బలులర్పించారు. దేవుని యొద్ద విచారణ చేశారు. మిస్పాలో దేవుని పక్షమున రానివారు ఎవరు? అట్టివారికి మరణశిక్ష విధించాలి. బెన్యామీను గోత్రము కొట్టివేయబడినందున సంతాపం చెందారు. ఏవేవో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అయితే ఇశ్రాయేలీయులు స్వతంత్రించి చేసిన పని దేవుని ఆమోదం పొందలేదు. ఇది వారి అనుభవం. దేవుని యొద్ద విచారణ చేయగా యాబేష్ గిలాదు నుండి సేనలోకి ఎవడూ రాలేదని తేలింది. పరాక్రమశాలులైన 12,000 మందిని పంపించి యాబేష్ గిలాదు వారినందరినీ హతం చెయ్యాలి. అక్కడి పురుషులను చంపి కన్యకలను మాత్రము తెచ్చారు. మరల బెన్యామీనీయులతో సంధి చేసుకొని వారి పురుషులకు ఈ కన్యలనిచ్చి పెళ్లి చేశారు. రిమ్మోను కొండగుహలో ఈ సంధి ఒడంబడిక జరిగింది. అయితే ఇంకా 200 మంది పురుషులు మిగిలారు. వారికి భార్యలు కావాలి. అప్పుడు వీరు జరిగిన దానికి పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తప్పు తమది కాదని యెహోవా పేరు చెప్తున్నారు. 15వ వచనం, యెహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపం కనిపించగా వారేమన్నారు? యెహోవాయే ఈ లోపం కలుగజేశాడు గనుక బెన్యామీనీయులందర్నీ చంపేస్తాము అంటున్నారు. ఇది ఇశ్రాయేలీయులు చేసిన తప్పు. ఈ రోజున చాలామంది విశ్వాసులు తాము చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సైతాను చేసిన పనిని దేవుడే చేసినట్లు అపార్థం చేసుకొని దేవుణ్ణి నిందించే బలహీన విశ్వాసులు మన మధ్య లేకపోలేదు. యోబుకు ఆస్తి నష్టం, కుటుంబ నష్టం, ఆరోగ్య నష్టం కలిగించింది ఎవరు? సైతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు అన్నాడు, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడు గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 14వ వచనం, భార్యల సమస్య ఇంకా తీరలేదు. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండడం చూచి ఇప్పుడు మనమేమి చెయ్యాలి అని ఆలోచించసాగారు. ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా బెన్యామీనీయులలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యము ఉండాలి అన్నారు. మరి ఈ తెలివి ఇంతకు ముందు ఎక్కడికి పోయింది? చేసిన తప్పును సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందే ఇంతమాత్రం అవగాహన ఉంటే యుద్ధం తప్పేది గదా. అంత జననష్టం వాటిల్లేది కాదు. ఇశ్రాయేలీయులలో ఎవడైనా తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇస్తే అతణ్ణి నిర్మూలం చేస్తామని ప్రమాణం చేశామే అంటారేమిటి? దేవుడు చెప్పింది చెయ్యరుగాని తమ ప్రతిజ్ఞను భంగపరచడానికి వీరికెంతో బాధ అనిపిస్తోంది. ఇలాంటి ప్రతిజ్ఞలు, శపథాలు దేవునికి కోపం తెప్పిస్తాయి. హెరోదు రాజు తానేదో శపథం చేశానని చెప్పి
యోహానుకు శిరచ్ఛేదం చేసినట్లే ఉంది ఈ కథ. అది సరే, ఇప్పుడీ భార్యల సమస్య ఎలా తీరాలి? 19వ వచనం, షిలోహులో ప్రతి ఏటా పండగ జరుగుతుంది గనుక మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడడానికి బయలుదేరగా మీరు వచ్చి ప్రతివాడు ఒకదాన్ని పట్టుకొని బెన్యామీనీయుల దేశానికి తీసుకువెళ్ళాలి, దాన్ని పెళ్లాడాలి. ఇదెక్కడి పరిష్కారం? ఆ ప్రాంతపు స్త్రీలు అసభ్యంగా నాట్యం చేస్తారు. వారు నైతికంగా ఎంత దిగజారిపోయారో చూడండి. ఇశ్రాయేలు పెద్దల సలహా ఎలాంటిది? మనుషులను ఇలా అపహరించడం ధర్మశాస్త్ర విరుద్ధమైన చర్య. ఇది గొప్ప నేరం. నాట్యమాడే ఈ స్త్రీలు ఎవరు? వీరు ఇశ్రాయేలీయుల కుమార్తెలే. వారిని మాకిచ్చినట్లు ఇవ్వండి, మేము వారికిస్తాము. యుద్ధానికి ఫలితంగా ఈ సమస్య ఏర్పడింది, వారి మీద దయచూపండి అని ఆ స్త్రీల తల్లిదండ్రులకు ఏదో విధంగా నచ్చచెబుతారట. బెన్యామీనీయులు నాట్యకత్తెలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నారు. వారికి మంచి స్వాస్థ్యములే దొరికాయి. బెన్యామీనీయులలో మిగిలిన వారు వీరే. సోదరీ సోదరులారా, ఇంతటితో న్యాయాధిపతుల గ్రంథం ముగిసింది. 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వారికి రాజు లేడు, అంతా అరాచకం. ప్రజలు ధర్మశాస్త్ర విరుద్ధమైన ప్రవర్తనకు అలవాటు పడ్డారు. ఇదంతా ఏమిటి? ఇది ప్రకృతి సంబంధమైన మానవ సహజ లక్షణం. ఈ గ్రంథంలో దాపరికం లేకుండా ప్రతి ఒక్కరి బలహీనతను పరిశుద్ధాత్మ బయటపెట్టాడు. ఇట్టి వైఖరి జాతీయ జీవనం మీద పెద్ద మచ్చ. గమనించండి, ఇశ్రాయేలీయులు అడుగడుగునా పొరపాట్లు చేస్తూనే వచ్చారు. ఉద్రేకంలో శపథాలు చేయడం, దానివల్ల కలిగే దుష్ఫలితాలను అనుభవించడము, ఏడవడము, ప్రభువు క్షమించడం, ఇది ఇశ్రాయేలీయులకు అలవాటైపోయింది. బెన్యామీను గోత్రం అంతరించిపోకుండా నిలవాలంటే అక్కడి పురుషులకు భార్యలు కావాలి. యాబేష్ గిలాదు ఉదంతం ఈ వాస్తవాన్ని మనకు తేటగా చూపుతోంది. ఈ గోత్రాలు చేసిన నిర్వాకమిదే. వీరికి దేవుని ఆజ్ఞ కంటే తమ గోత్రికుల సాంప్రదాయాలే ముఖ్యం. అందుకే వారలా చెడిపోయారు. గతంలో తాము చేసిన తప్పులను సవరించుకోవటంతోనే సమయమంతా గడిచిపోయింది. వెనకటికి ఒక సామెత చెప్పుకునేవారు, అయ్యవారేం చేస్తున్నారు అంటే చేసిన తప్పులను సవరించుకుంటున్నారు అని. ఇశ్రాయేలు గోత్రాల తంతు అలాగే ఉంది. రాజు లేనప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తానే రాజై కూర్చుంటాడు. దేవునితో నిమిత్తం లేకుండా స్వతంత్రించి తమకిష్టం వచ్చినట్లు చేస్తారు. తమ స్వంత అభిప్రాయాల చొప్పున తీర్మానాలు చేస్తారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు, కోరికలు అన్నీ ప్రభువుకు అప్పగించాలి. ఆయన చిత్తానికి లోబరచాలి. గిద్యోను, యెఫ్తా, సంసోను మొదలైన వారు గొప్ప యుద్ధవీరులు. అయితే వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. నిజమైన ఆధ్యాత్మిక వీరులైతే ఇంటా బయట, ఉద్యోగంలో, సంఘంలో, సమాజంలో వీరులుగానే ప్రవర్తించాలి. దేవుని రాజ్య ప్రతినిధిగా ప్రతి ఒక్కడూ వ్యవహరించాలి. దేవుని రాజ్య వాస్తవాలను ప్రకటించాలి, ప్రదర్శించాలి, ప్రయోగించాలి. ఆధ్యాత్మిక యోధులకు దేవుడిచ్చే ఆయుధాలు ఏవి? ఉన్నతమైన నీతి ప్రమాణాలు, సత్యము, దేవుని యందలి అచంచల విశ్వాసము, దేవుని వాక్య అనుభవము. ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయేది ఎవరు? పరలోక మహిమైశ్వర్యాన్ని నిర్లక్ష్యం చేసి లౌకిక ఐహిక సుఖభోగాలను ఆశించేవారే ఓటమిని చవిచూస్తారు. ఈ రోజున దేవునికి ఆధ్యాత్మిక యోధులు, వీరులు, శూరులు కావాలి. ప్రియ శ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి 16 అధ్యాయాలు శత్రువులతో ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాలు వర్ణించబడ్డాయి. దేవుని సాయంతో ఇశ్రాయేలీయులు ఘన విజయాలు సాధించారు. దేవుడు
న్యాయాధిపతులను వారి కోసమే పంపాడు. ఈ న్యాయాధిపతులందరూ స్వాతంత్ర్య సమర యోధులు. అయితే చివరి 5 అధ్యాయాలలో ఇశ్రాయేలీయులు తమకు తామే శత్రువులైపోయారు. అంతఃకలహాలే వారి క్షీణానికి కారణం. బయట శత్రువులు కాదు, వీరి అంతఃశత్రువులే అపజయానికి కారకులు. ఇశ్రాయేలీయులు దారి తెన్ను కానరాని నైతికారణ్యంలో చిక్కుబడిపోయారు. శ్రోతలు, ఈ గ్రంథం ముగిసింది. చివరికి మిగిలిందేమిటి? ఇశ్రాయేలీయులు తమ శత్రువుల వేషభాషలను అనుకరించసాగారు. మా శ్రోతలకు ఒక ముఖ్య ప్రశ్న: ప్రభువు యొక్క మహాకృపను బట్టి ఆయన యందు మీరు బలవంతులవుతున్నారా? యేసు ప్రభువు కోసం అందర్నీ ప్రేమించాలి గాని ప్రభువును ప్రభువు కోసమే ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.